వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు చర్యలు పూర్తి. ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ శ్రీహర్ష. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓయూ విద్యార్థుల మద్దతు. రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టిన విద్యార్థి నేత మారెడు ఈశ్వర్. ఈ నెల 15 నుండి BLOల ద్వారా ఇంటింటికి ఓటర్ సమాచార స్లిప్స్. ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశామన్న ములుగు కలెక్టర్ గీలా త్రిపాఠి. ఆందోళ్ నియోజకవర్గం చెక్మాల్ మండలం పరిధిలో బాబు మోహన్ సుడిగాలి పర్యటన. బీజేపీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి. డీటెయిల్స్ చూస్తే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నారాయణపేట జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 18 మంది పోటీలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు గాను చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఓటర్లు ఓటు వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని 11 మంది, నారాయణపేట నియోజకవర్గంలోని 7 పోటీలో ఉన్నారని తెలిపారు. ఓటర్ల సమాచార స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందన్నారు. ఈ నెల 25 వరకు ఓటర్లకు ఓటర్ స్లిప్పులను అందజేయడం జరుగుతుందని, ఓటర్లు ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని గుర్తింపుగా చూయించి ఓటు వేయాలని కోరారు. స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా మేము ఎప్పుడు ఏ రోజు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేది పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మేము బూత్ లెవెల్ ఏజెంట్ని కూడా మీకు ఏమైనా ముందే పెట్టుకోగలిగితే వాళ్ళకు కూడా మాతో పాటు వచ్చి మా BLO డిస్ట్రిబ్యూట్ ఎట్లా చేస్తున్నారు కూడా చూడొచ్చు. అండ్ డైలీ మనం 250 300 డిస్ట్రిబ్యూట్ చేద్దామని షెడ్యూల్ పెట్టుకున్నాము. అంత డిస్ట్రిబ్యూట్ అయినాయో లేవో కూడా డైలీ మన పొలిటికల్ పార్టీస్ కూడా అప్డేట్ ఇస్తాం. అంటే పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ కూడా మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీఆర్ ఆస్కింగ్ మనం కూడా సంతకం పెట్టండి, సాయంత్రం కరెక్ట్గా ఇచ్చారు అన్నట్టు అది కూడా అడుగుతున్నాం. సో మన ఇన్ఫర్మేషన్ స్లిప్ 5 days బిఫోర్ ఎలక్షన్ అంటే 25th కల్లా క్లోజ్ చేయాలి. సో దట్ వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసితే నా ఓట్ హక్కు ఎక్కడ ఉంది, లేకపోతే నా పోలింగ్ బూత్ ఇక్కడ ఉంది అన్నట్టు ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది. కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు 24-25 కల్లా ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అందరికీ ఇచ్చేట్లు ప్లాన్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ ROకి చెప్పచ్చు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ప్రాసెస్ మొత్తంలో కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ BLO సరిగ్గా చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనే దానికోసం కూడా సెక్టర్ ఆఫీసర్స్ని మనం ప్రతి 10 పోలింగ్ స్టేషన్స్కి యావరేజ్గా 9 to 10 పోలింగ్ స్టేషన్కి ఒక సెక్టర్ ఆఫీసర్స్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ర్యాండమ్గా కూడా చెక్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది నారాయణపేటలో మొన్నటి నుంచి స్టార్ట్ అయింది, మక్తల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ మొత్తం షెడ్యూల్ కూడా పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్కి అండ్ వాళ్ళ ఏజెంట్స్కి ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం అన్నమాట. సో అది రిగార్డింగ్ ఓటర్ ఇన్ఫర్మేషన్స్. ఇందాక మీతో మాట్లాడినట్టు ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 3 times మన పొలిటికల్ పార్టీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే 4 లెవెల్లో పెట్టడం జరిగింది. సో ఈ ఎస్పెషల్లీ నిన్న మీటింగ్కి మన అబ్జర్వర్స్ని కూడా పిలిచాము. వాళ్ళు ఒక 10-15-20 minutes ఓరియంటేషన్ ఆర్ ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఎక్స్పెండిచర్ ఎట్లా బుక్ చేస్తారు, మేము ఎట్లా రికార్డ్ చేస్తాము, షాడో రిజిస్టర్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఎవరు మెయింటైన్ చేస్తారు, లేకపోతే కొన్ని స్టాట్యూటరీ మీటింగ్స్ ఉంటాయి అన్నమాట. నామినేషన్ విత్డ్రావల్ డేట్ నుంచి 30వ తారీఖులోపు 3 సార్లు వాళ్ళు అకౌంట్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చి అట్లా ఆ డేట్స్ కూడా. తెలంగాణ పిలుపు, భారత రాష్ట్ర సమితి గెలుపు అనే నినాదం చేత ఉమ్మడి మహబూబ్ నగర్ లోని 14 అసెంబ్లీ స్థానాలలో BRS అభ్యర్థులకు సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం జరిగిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి మారెడు ఈశ్వర్ మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డమీది కూలీ లాంటి వాళ్లని హాట్ కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమం, త్యాగాలు చేసిన అమరవీరుల చరిత్ర తెలియని వ్యక్తి అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు అధికార దాహం తప్ప ప్రజల మీద, ప్రాంతం మీద, ఈ ప్రాంత బిడ్డల అభివృద్ధి మీద ఏ విధమైనటువంటి ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర వారు తెలంగాణ ప్రాంతం మీద దాడి చేస్తే ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణ ప్రాంతంపై దాడి చేయాలనుకోవటం బాధాకరమన్నారు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన నిరంజన్ రెడ్డి. ఈ ప్రాంతం ఎంతో గొలవలలా ఏడుస్తున్న ప్రాంతం, ఎడారులు, చాలా ఘోరమైన ప్రాంతం.
ఇలా మీ తల్లిదండ్రులు చాలామంది కూడా అన్నదాతలు నీళ్లు లేక అప్పుల పాలే చనిపోయినట్టు వాళ్ళ గురించి ఒకసారి మీరు యువ ఓటర్లు ఒకసారి ఆలోచించేయండి. మన బతుకులు మారుతున్నాయి కదా. ఈరోజు కేసీఆర్ ఏ విధంగా ఆలోచన చేసిందో ఈ ఆలోచన కదా పాలకులు ఆలోచన చేసి ఉంటే మన బతుకు బాగుండేది. మన తల్లిదండ్రులు నాతో ఉండేవాళ్ళు. ఈరోజు ఇంతమంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న కారణం ఏంటి? గత పాలకుల యొక్క పాలన విధానమే. మరి ఈరోజు తెలంగాణ పచ్చబడిన తర్వాత తెలంగాణను మళ్ళీ దోపిడీ చేయాలంటే ఒక ఆలోచన. ఇవాళ రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన ఒక ఎజెండా ఉన్నది. ప్రజలు కూడా విశ్వసిస్తారు ఏంటంటే కర్మగాలి రేవంత్ రెడ్డికి 5-10 సీట్లు వస్తే ఆ సీట్లు తీసుకొని టీడీపీలకు జంపై టీడీపీని బలోపేతం చేసే చర్యలు. ఇలా ఓటర్ మహాశయులకు నేను చేసేటువంటి చిన్న విన్నపం ఏంటంటే ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్టు లెక్క. ఒక టీడీపీకి కాంగ్రెస్కు ఒకటే కాబట్టి చంద్రబాబు యొక్క డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు నాట్యం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తారు. ఎందుకంటే అమలు కాని హామీలు పట్టుకొని మేము ఏదో చేస్తాం. కర్ణాటక హామీలను మీరు చేస్తారు తప్ప మీరు స్పష్టమైనటువంటి జనాలకు చెప్పలేకపోతుంది. ఎంతసేపు అధికారం యొక్క దాహామన్నది దాని చుట్టే తిరుగుతుంది తప్ప ప్రజలకు ఏం చేస్తారు, ఈ ప్రాంత వనరుల గురించి ఏం చేస్తారు, ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు గురించి, ఈ ప్రాంత వనరుల గురించి ఏం చేస్తారు అన్నది చెప్పలేకపోతుంది. కేసీఆర్ గారు ఎంత స్పష్టమైన హామీలు ఇంకా మరింత పురోగతి సాధించడానికి ప్రజలు మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. మేము కూడా అక్కడ చిన్న సర్వే చేస్తే మాకు కూడా అర్థమవుతున్నారు. దీంతో పాటు సుదీర్ఘమైన అడుగులు వేసిన నేల మన మామనాడుతున్న ఏకైక నాయకుడు మన నిరంజన్ రెడ్డి. నీల నిరంజన్ రెడ్డి అనే పేరు వచ్చిందంటే గతంలో మన ఉమ్మడి మామనాడికి ఎంతోమంది మినిస్టర్లో పనిచేసిన వాళ్ళకి రాలేదా ఆ పేరు? ఎందుకు నీల నిరంజన్ రెడ్డి అనే పేరు ఎందుకు రాలేకపోయింది? ఒక ఆయన చెప్తాడు, ఉమ్మడి మామనాడులో 14 స్థానాల్లో నా ప్రభావం ఉంది. నేను ప్రభావం ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా పనిచేస్తుంది, పంచాయతీ మంత్రిగా పనిచేస్తుంది, ఐటీగా పనిచేస్తుంది. నీ పీరియడ్ ఎందుకు నీలా అని నీ రాలేకపోయింది? నీకు పేరు ఎందుకు రాలేకపోయింది? నిరంజన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి నాయకుడు. తక్కువ సమయంలో అంటే మన కోవిడ్ టైం కూడా సంతరించినప్పుడు తక్కువ సమయంలో ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఎందుకంటే ఇలా పని చేసిన పని చేయకుండా ఏదో అడ్డకాలం పెట్టడం. మరి నువ్వు ఆ రకంగా నువ్వు ఆలోచించే దేవుడు ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని మీరు కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి గారు జిల్లాలో ఎన్నికలను కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లాలోని నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, వారికి గుర్తులు కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ నెల 15 నుండి BLOల ద్వారా ఇంటింటికి ఓటర్ సమాచార స్లిప్స్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వాళ్ళ ఫామ్ బీస్ కూడా మాకు జమ చేయడం జరిగింది. ఫామ్ ఏ CO ఆఫీస్కి, తర్వాత ములుగు నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా జమ చేయడం జరిగింది. ఇది 4గురికి మేము సైన్ ఎలక్టోరల్ రోల్స్ కాపీ కూడా మనకి ఏదైతే 20 మదర్ రోల్ జనరేట్ అయిందో 21 ఆగస్ట్కి, దాని తర్వాత ఏదైతే 2 సప్లిమెంట్ అయ్యాయో వాటన్నింటికి ఒక కంపెండియంగా ఎలక్టోరల్ రోల్ కూడా నిన్న పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో వాళ్ళ డ్యూ సంతకంతో ఇవ్వడం జరిగింది. మిగతా ఏదైతే ఇండిపెండెంట్ లేకపోతే RUPP రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీస్ బట్ అన్రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి సాఫ్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన ఫామ్ 7A సంబంధించిన ఫామ్ 7A వివరాలు ARO గారి ద్వారా విచారణ చేసుకొని DO సంతకంతో సహా CO ఆఫీస్కి కూడా నిన్న రాత్రి జమ చేయడం జరిగింది. టోటల్ ఓటర్స్ మన ములుగు నియోజకవర్గంలో 2.28 lakhs అనుకుంటా. ఒక RUPP అండ్ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మధ్యలో ఒకవేళ ఒక గ్రూప్ కోసం పోటీ ఉంటే మేము RUPPకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆ కేసు మన దగ్గర అయితే రాలేదు. ఇవి వివరాలు మేము మీ అందరికీ కూడా షేర్ చేస్తాము. ఒకసారి కమిషన్ నుంచి మాకు హామీ. ఇంకా రేపు మేము సెకండ్ ర్యాండమైజేషన్ చేస్తున్నాము. తర్వాత కమిషనింగ్ ఏదైతే
మన డీపీస్ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి ఈవీఎంలో. ఆందోళన నియోజకవర్గం చెక్మాల్ మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ సుడిగాలి పర్యటన చేశారు. బోడుగట్టు, సూరంపల్లి, కమ్మరికత్త, వేల్పుగొండ, అచ్చనపల్లి గ్రామాలలోని ఆయన ప్రచారం నిర్వహించారు. బాబుమోహన్ గడప గడపకు వెళ్లి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కాలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలోని మండల బీజేపీ అధ్యక్షులు ఎల్లుపేట రాజు, కుమ్మరి, సిద్దయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నాదే అని అక్కడ ఖచ్చితంగా ఈయన మాట తప్పండేమో కానీ నేను మాట తప్పను. డిగ్రీ కాలేజీ చాలా ఆశ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. చర్చ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. నేను గెలిస్తే తక్షణమే టేక్మాల్ మండల హెడ్ క్వార్టర్స్ డిగ్రీ కాలేజీ పెట్టేది బాబుమోహన్ గారి నాయకత్వం ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట ఇచ్చిందని విన్నా. డిగ్రీ కాలేజీ చాలా ఆశపడ్డారు టేక్మాల్ ప్రజలు, టేక్మాల్ మండల ప్రజలని కూడా విన్నా, ఆశపడ్డారని కూడా విన్నా. కనుక ఖచ్చితంగా నేను గెలిస్తే డిగ్రీ కాలేజీ తెచ్చేదే, టేక్మాల్లో పెట్టేది. ఒకటేమో శాంక్షన్ అయింది, ఒకటేమో శాంక్షన్ కంటే ముందే ఒకటి పీకొసుకున్న పోయి అయితే నాకు ఒకటి కావాలని మంత్రి దగ్గర జోగిపేట పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి రొటీన్లో వచ్చింది, నాకు వద్దు అని అందాం అనుకున్నా. కానీ దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి దీన్ని శివంపేట దగ్గర పెట్టేసాను. శివంపేట దగ్గర ఎందుకు పెట్టానంటే సంగారెడ్డి వాళ్ళు కూడా రావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కదా, దానికి హాస్టల్ ఫెసిలిటీ అని పెట్టి అట్లా ఎన్ని కాలేజీలు. మన ఉస్మానియా అని కూడా జోగిపేట కాలేజీలో పెట్టిన, జోగిపేట కాలేజ్ ఇప్పుడు అక్కడ డిగ్రీ చదివితే ఉస్మానియా యూనివర్సిటీ అని జోగిపేట అని సర్టిఫికేట్ ఇస్తారు. అట్లా పెట్టినాడు. నేను ఇటు వచ్చిన హరీష్ రావు తీసుకుపోయి సిద్దిపేటలో పెట్టుకున్నాడు, షిఫ్ట్ చేసుకున్నాడు. వాడలేదు, కాంట్రాక్టులు చేసి డబ్బు సంపాదించలేదు, భూ కబ్జాలు పెట్టలేదు, పని చేసిన అన్నా మనీ చేసిన 10 మండలం మళ్ళీ 2వ రౌండ్ 10 మండలాలు పెట్టారు. 10 మండలాలు 350 గ్రామాలు. మీరు మనుషులు కదా, విమానంలో ఎన్టీ రామారావు గారు మా అన్న నా దేవుడు కాబట్టి ఆయన భవిష్యత్ రాజకీయాలు ఆయన తెచ్చుకున్నారు. ప్రచారాలు పంపేటప్పుడు సరే ఎందుకు పంపిన ప్రచారాలు వాడు దాన్ని అంతర్గతంగా చేసినాడు. వారు వీడి ఎట్లా మనసు ఒప్పుద్ది వీళ్ళకు. నమస్కారమే బయలుదేరుతాను అన్న, బయలుదేరతా. మిమ్మల్ని ఇద్దరిని చూసినా కదా, చేయుకున్నా కదా, కారెక్కే పోయి మా మనసు ఒప్పులే మళ్ళీ వెనకొచ్చి పలకరించిపోతున్నా. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేలు, మునిగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం మద్దిరాల మండలంలోని రోడ్ షో నిర్వహిస్తున్నారు. మద్దిరాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మిట్టకోల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అన్నారు. ఈ తెలంగాణ గడ్డ కోసం, ఈ తుంగతుర్తి పోరుగడ్డ కోసం మనసున్నవాడు, మమకారం గలవాడు, మందిర ఉంచేవాడు, అందుకోసమని వాడిని గెలిపించాలని చెప్పి ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం చేస్తా ఉన్నా. కాలం సమయం కూడా తక్కువ, మళ్ళా 3 మీటింగ్లు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, ఇంకొని ఎమ్మెల్యే తీసుకుని పెట్టారు కేసీఆర్. వాడు ఏం చేసిన వచ్చే ఉత్తరం ఇసుకలు దొరపడ్డాడు, తర్వాత
ఇక్కడ ఇళ్ళల్లో ఇక్కడ ఎవరైనా ఇల్లు అంటే ఇందిరమ్మ కట్టించిన ఇల్లు అవునా అవునా కేసీఆర్ ఏం కట్టించారు 10 ఏళ్ళ వాటికి అవునా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అన్ని కూడా జరుగుతాయని మనం చేస్తున్నాం. 30 తారీఖున జరుగుతున్న సంగ్రామంలో ఒక్కరకు తలకాయ కింద పెట్టారు. 12 ఉమ్మడి నల్లగొండ జిల్లాల మంత్ర సామాన్ వీరేశం వేముల వీరేశం గెలుపుని ఎవరు ఆపలేరు. ఇప్పుడే చెప్పినా నగరికెళ్ళ మాట్లాడినా సూర్యాపేటలో మాట్లాడినా తుంగతుర్తికి వచ్చినా ఈ పొట్టోడు ఆ పొట్టోడు ఈ పొట్టోడు సూర్యాపేటలో పొట్టైనా తుంగతుర్తిలో పొట్టైనా ఈ ముగ్గురిని మూట కట్టి మూసిన మూసి నీళ్ళు తాగిపించి కక్కిపియాలి. మీరు ఇసుక అమ్ముకున్నారు, అధికారాన్ని అడ్డపెట్టి 1000 కోట్లు సంపాదించిండ్రు, ఆత్మగౌరవంతో పోరాడే ఉద్యమకారులను అవమానించిండ్రు. ఆఖరి నిమిషం వరకు ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేస్తానని వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డి అన్నారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆయన ఆర్యవైశ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పాటు పడతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిందని, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ ట్యాక్స్ అనేది ఎట్లుండాలంటే కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ కి ఏదేస్తారో చిన్న పల్లెటూరులో చిన్న షాప్ కూడా వేస్తారు కాబట్టి దానికి నేను విరుద్ధం. ఆ విషయంలో నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా. పెళ్లి కొడుకు వేరే ఉండాలి, ఇంట్లో ఉన్న చిన్న సెంటర్ వేరే. ఈ నెల 30 తారీఖు ఎలక్షన్ అవుతుంది, 3 తారీఖు కౌంటింగ్ అవుతుంది, 9 తారీఖు వరకు ఎట్లాగో కాంగ్రెస్ వనపర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేతాడు, హైదరాబాద్ కాంగ్రెస్ ప్రవాసం చేస్తారు. మీ ఆసన ఇక్కడ గెలిపిస్తారు. మీరు ఎట్లాగో అక్కడ వచ్చే కొత్త సీఎం దగ్గర మీరు చెప్పిన ఇప్పుడు ప్రధాని చెప్పిన అన్ని సమస్యలు నా లెవెల్ ఏమైతే గవర్నమెంట్తో ఏమైతే అవి నా పర్సనల్గా అన్నీ తప్పకుండా మీ ఇప్పుడు దాకా మీరు కోరినవన్నీ ఏది పాజిబుల్ ఉంటుందో కాదు తెలియదు, కానీ గవర్నమెంట్ నేను 100% నేను చేసి పెడతా. మీరు ఇప్పటిదాకా కొన్ని టెంపుల్కి సంబంధించి పెద్దవర్షం నా చెవులో చెప్పాను, కానీ నేను చెప్పలేను అర్థం చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేస్తారు, మీ మీద కూడా కాంప్లైంట్ చేస్తారు. 5 మంది మీ కంపెనీ నేను తెలుసుకొని నేను నా మనసులో ఏముంది నేను ఏం చెప్పాలనుకున్నా లేకపోతే నేను చెప్తావాలని మీరు అర్థం చేసుకోవాలి. దాంతో పాటు 30 తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో మన 10 సంవత్సరాలు ఒక పార్టీని చూసినాం, మళ్ళా అంతకుముందుల కాంగ్రెస్ పార్టీని చూసినాం, రాబోయే కాంగ్రెస్ పార్టీని చూసినాం, అప్పుడున్న ఎమ్మెల్యేలు చూసినాం. ఇప్పుడు మీ మనస్సాక్షికి తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు, మీకు అందరికీ తెలుసు. మీరు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ వాళ్ళ మీద చేసుకొని మీరు ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకి ఏంటి, మీరందరూ నాకు ఓట్లు వేస్తారని నేను ఆశిస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దాంతో పాటు ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే అక్కడ ఉన్న అమ్మలకు అన్నలాగా బిడ్డలాగా మీకు తమ్ముళ్ళలాగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యుల్లాగా ఒక్క మాటలు చెప్పాలంటే మీ అందరికీ వనపర్తి రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇక్కడ తప్పు చేసిన, ఎవరి దగ్గర ₹1 ఆశించిన, ఏదైనా నేను లంచం తీసుకున్నా, రాజీవ్ చౌక్ నిలబడతాం, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మీకు రాళ్ళతో కొంచెం ఛాలెంజ్ చేసుకున్నాను. దేవుని కావాలని చాలా బాగున్నా, నాకేం సంపాదించాలని కోరికేది ఇంకేం లేదు, ఉందని చాలు. ఈ వనపర్తి ఉన్నిటి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వనపర్తిలో ఒక రాజ్యం నడుస్తుంది, రాజ్యాన్ని పంపించాల్సిన అవసరం కాబట్టి రాజకీయాలకు వచ్చిన మీరందరూ మీ కుటుంబ బిడ్డలాగా మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా ఒక్క మాటలు చెప్పాలంటే మీ అందరి ఇంటి దగ్గర నేను పెద్దపాలెంలాగా 10 మనుషులాగా పనిచేసి మీరు మార్పు తీసుకుంటారు. మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ముషీరాబాద్ నియోజకవర్గం దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత ముఠా జయసింహ హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ధ్యేయమన్నారు. వారు కోరినట్లుగా దివ్యాంగులకు ప్రతీకమైనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని, తన ప్రతి పుట్టినరోజు సందర్భంగా వారికి ద్విచక్ర వాహనాలు కావాలని కోరడంతో తప్పకుండా వారి కోరిక తీర్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రతి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాడు, ఆ సమస్యలకు అనుగుణంగా ఆయన్ని ఆలోచించి మనం అడిగిన ఆలోచన వాళ్ళందరికీ అన్నం పెడుతున్న వ్యక్తి కూడా దేశంలో ఉంటే ఆ వ్యక్తి మనం కేసీఆర్ చూడాలి. మన గతంలో 60 రూపాయలు ఉన్న పెన్షన్ 150 చేసిన తర్వాత 150 చేశారు. దాన్ని అదే మన ముఖ్యమంత్రి గారు అదే కాకుండా ఆయన దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈనాడు మనకు 3,000 రూపాయలు 4,019 రూపాయలు అది కాకుండా ఈ 4,000 ప్రారంభంలో కాకుండా 4,000 రూపాయలు తీసుకోవాలని చెప్పి కారణంగా కేసీఆర్ గారికి దగ్గర తెలియజేస్తూ ఇక్కడ నుండి పెన్షన్ 4,016 రూపాయలు వచ్చే అవకాశం తెలియజేస్తాను. మరి ఈనాడు మరి పెద్ద ప్రభుత్వం రకరకాల కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ మేము ఏం చేస్తాం చెప్తున్నారు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గురి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో 200 రూపాయలు తీసుకోవాలి డబ్బులు పెడుతున్నారు. ఈ 6,000 రూపాయలు ప్రకటిస్తున్నారు. అదే కాకుండా ఈనాడు బీజేపీ దేశాన్ని చేస్తున్న పార్టీ ఈనాడు బడ్జెట్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే కింద 3,000 రూపాయల కంటే ఎక్కువ లేదని తెలియజేస్తున్నాం. మరి ఈనాడు ఉత్తరప్రదేశ్ కట్టిస్తూ అందరూ ఆనందంగా పనిచేస్తున్న కేసీఆర్ గారు మనసులో కూడా చూసుకోకపోతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అంతగా 12 రూపాయలు గ్యాస్ తీసుకుంటే మన ముఖ్యమంత్రికి కేవలము 400 రూపాయలకి గ్యాస్ ఆలోచించాలని నేను కూడా మీకు అందరికీ వెళ్ళవేరు సంపాదించి ఈ సమస్య ఏదో ఏ సమస్య కానీ ఆ సమస్యకు అనుగుణంగా పరిష్కారాన్ని సహకారం చేస్తూనే ఉంటాను. మరి చాలా నేను ఆ కమ్యూనిటీ హాల్ మాత్రం ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కడ దీన్ని రికమెండ్ చేసి మీకు గ్యారంటీగా వచ్చే విధంగా సర్టిఫికెట్లు రాష్ట్ర దగ్గర ఉంటే దళిత వాళ్ళు కూడా సిస్టమ్ ఇవ్వడానికి ప్రయత్నం ఇవ్వడానికి ప్రయత్నం సందర్భంగా దాన్ని ఆరోపించి వాళ్ళ ఇంట్లో సమావేశం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం రాత్రి పాత బస్తీలోని షాబాద్ హోటల్ ను సందర్శించి అక్కడి కస్టమర్లతోటి మాట్లాడి సందడి చేశారు.
काम करते पार्टी ऐसा बात करते సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం రేవూరి గ్రామంలోని ప్రచారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల శ్రీలతారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పోలీసుల వాహన తనిఖీ చేయడానికి ఆమె సహకరించారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఉన్న కాన్వాయ్ వాహనాలు అన్నింటినీ కూడా తనిఖీ చేశారు పోలీసులు. అనేది జిప్పులు చూపించు జిప్పులు ముందు డిక్కీలు విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలోని గైరమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పూర్వకాలం నుంచే దీపావళి రోజున గైరమ్మను తీసుకుని వచ్చి నాగుల చవితి రోజున ఘనంగా భక్తుల కోలాహలాల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతోటి ఘనంగా నిమజ్జనం చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామం
ఇలాంటి వేడుకల్ని ఇలాంటి ఉత్సవాలను జరుపుకోవడం మాకు ఆచారంగా వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు చర్యలు పూర్తి. ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ శ్రీహర్ష. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓయూ విద్యార్థుల మద్దతు. రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టిన విద్యార్థి నేత మారెడు ఈశ్వర్. ఈ నెల 15 నుండి BLOల ద్వారా ఇంటింటికి ఓటర్ సమాచార స్లిప్స్. ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశామన్న ములుగు కలెక్టర్ గీలా త్రిపాఠి. ఆందోళ్ నియోజకవర్గం చెక్మాల్ మండలం పరిధిలో బాబు మోహన్ సుడిగాలి పర్యటన. బీజేపీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.